అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 12వ తారీఖు గురువారం యొక్క ధ్యానాంశము ఓపికతో పరిగెత్తుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనమందు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుళ్ళబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఎందుకో కొందరు దిగ్భ్రాంతులై పరిగెత్తెదురు, కొందరు భావోద్రేకులై పరిగెత్తెదురు, కొందరు కుందేలు వలె పరిగెత్తి మార్గమధ్యంలోనే నిద్రించుచున్నారు, కొందరు మెరుపు వలె పరిగెత్తి చిరునామా లేకుండా మరుగైపోవచ్చున్నారు. అపోస్తలుడైన పౌలు ఓపికతో పరిగెత్తవలను అని మనకు ఆలోచనను చెప్పుచున్నాడు. నిదానముగా సుబుద్ధి గలవారై ఓపికతో పరిగెత్తుడి అని ఆయన చెప్పుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం. ఓపిక అంటే ఏమిటి? ఓపిక అను పదమునకు అనేక అర్థములు కలదు. ఇతరులు కోపమును రేపుచున్నప్పుడు, ఆయాసపరచుచున్నప్పుడు సాత్వికముతో నడుచుకుంటే ఓపిక. శ్రమలను, నిందలను, అవమానములను సంతోషముతో ఎదుర్కొంటే ఓపిక. మనకును ఇతరులకు గల సంబంధము దెబ్బతిన్నప్పటికీ ప్రేమతో నడుచుకుంటే ఓపిక. క్రీస్తు యొక్క దైవిక స్వభావంలో ఓపిక కూడాను ఒక్కటే ఉన్నది. క్రీస్తు యొక్క జీవితంలో నుండి మనము ఓపికను నేర్చుకొనుచున్నాము. శిష్యుల పట్ల ఆయన ఎంత ఓపికతో ఉండేను. ఆయన యొక్క శిష్యులు ఆయనతో ఉండి కూడాను ఆయన్ని ఎరుగక ఉండేను. ఆయన ఉపమానం లెక్క భావమును గ్రహింపకుండాను మందబుద్ధి గలవారై ఉండు సంగతిని ఆయన ఓపికతో సహించేది. శిష్యుల యొక్క తలంపులన్నీ లోక ప్రకారముగా ఉండుటను చూచి యేసు ఓపికతో సహించెను. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 35 మొదలుకొని 40 వచనం. శిష్యులు ఆయన యొక్క శ్రమల సమయమందు పారిపోయినప్పుడు కూడా యేసు ఓపికతో సహించి మరలా వారిని తనతో చేర్చుకును. మత్తయి వార్త 21వ అధ్యాయము 15 వచనం. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క ఓపికను సిలువ యొక్క అంచుల యందు మనము చూచి నివ్వరపోవుచున్నాము. మత్తయి వార్త 26వ అధ్యాయము 59 మొదలుకొని 68 వచనం. మత్తయి వార్త 27వ అధ్యాయము 29 మొదలుకొని 50 వచనం. మరియు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 మొదలుకొని 25 వచనం మొదలుగు లేఖన భాగములను మనము చదువుచున్నప్పుడు ఎంతగా శ్రమలను, నిందలను, అవమానములను ప్రభు ఓపికతో సహించుకున్న సంగతిని మనము గ్రహించుకొనగలుగుచున్నాము. ఈ రీతిగా ఆయన మనకు మాదిరిని ఉంచి వెళ్ళాను అని బైబిల్ గ్రంథం నందు చూచుచున్నాము. దేవుని బిడ్డలారా, మన యొక్క ఓపిక మనము దేవుని బిడలము అను సంగతిని లోకములకు తెలియచేయును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 మొదలుకొని 3 వచనం. మన యొక్క ఓపిక అన్నది మన యొక్క ప్రేమగల స్వభావమునందును, ప్రేమగల సహవాసమునందును, ప్రేమతో సహించుయందు ఉండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. మన యొక్క ఓపిక మనము ఇతరులను ఉత్సాహపరచుటయందును, ప్రోత్సాహపరచుటయందును, వెన్నుతట్టి ముందుకు నడిపించుటయందును ఉండవలేను. నేటి ధ్యానమునకై సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 మరియు 8 వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవి కాండము 13వ అధ్యాయము, సాయంత్రము మత్తయి వార్త 26వ అధ్యాయము 26 మొదలుకొని 50 వచనము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.